నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈరోజు పొడుపు కథ ఏంటనుకుంటారు? ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం అండి. తెలిస్తే కామెంట్ చేసేయండి. అండ్ మనం చేసే వంట ఈరోజు స్పైసీ పానీపూరి అండి. దీనికి ముందుగా పానీ రెడీ చేసుకుందాం. పచ్చిమిరపకాయ, అల్లం, పుదీనా, కొత్తిమీర అన్నీ మిక్సీలో వేసి ఒక్కసారి మిక్స్ చేశారంటే స్మెల్కే మీరు సగం టెంప్ట్ అయిపోతారు. ఇది మీకు స్ట్రీట్ స్టైల్ అనుకుంటారో లేకపోతే మన హోమ్ స్టైల్ అనుకుంటారో టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని జస్ట్ ట్రైనర్తో వాటర్ పోసుకుని కొంచెం వేరు చేసుకోండి. ఈ పేస్ట్ అంతా తీసేయండి. మనకు కావాల్సింది వాటరే కాబట్టి ఇలా ఫుల్గా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇలా ఇందులో ఇప్పుడు చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, కారం వేశారంటే ఒకసారి టేస్ట్ చూడండి. నిజంగానే నోరేమో మండుతూ ఉంటుంది, మనసేమో హాయిగా ఉంటుంది అన్నమాట. ఆ టేస్ట్ అంత బాగుంటుంది. అలాగే దీనిలోకి చింతపండు రసం కూడా కలుపుకొని వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఇంకా వెరైటీ వంటలన్నీ ఉన్నాయి, కావాలని చూడండి. మన షార్ట్స్ కూడా చూసారంటే ఫన్ అనమాట, ఫుల్ మ్యాడ్. పైన మీకు ఐ కార్డులో ఇస్తాను చూడండి. ఇంకా నిమ్మకాయ పిండుకోండి. ఇంకా వాటర్ రెడీ. మనకి పానీపూరిలో పానీ రెడీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ స్టఫింగ్ చూసుకుందాం. ఇప్పుడు బంగాళదుంపల్ని ఉడకబెట్టండి. మెత్తగా పెట్టిన తర్వాత కొంచెం ఉప్పు, చాట్ మసాలా, కారం వేసి కలిపేశారనమాట ఫుల్గా మనోళ్ళే. ఈ మిక్స్ మీకు ఎలా ఉంటుందంటే ఒకసారి స్మెల్ చూసారంటే ఇంచుమించు బిర్యానీ అంత కాకపోయినా బిర్యానీలో ఉంటుందన్నమాట. ఇరక్కొట్టేసింది నిజంగానే. నెక్స్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకుని ఆ గిన్నె నిండా ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ కాస్ట్ చూస్తుంటే ఎలా ఉందంటే మనకు వచ్చే శాలరీ అంతా దీనికే పెట్టాల్సి వస్తుంది అన్నమాట. కేజీ 160 రూపాయలంట. ఇంట్లో మా అమ్మకి చెప్తే తిడద్ది. ఇలాగే పూరి వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఆటోమేటిక్గా అవే పొంగిపోతాయి అనమాట. చూడండి పూరీలు మొత్తం గుండ్రంగా భలే ఉన్నాయి. గరిటెలు చూసారా కొత్త అనమాట. ఎవరికైనా కావాలంటే చెప్పండి, లింక్స్ పెడతాను. మొత్తం అలా చేసుకుని లాస్ట్లో స్టఫింగ్ విత్ ఆనియన్స్ తిన్నారంటే మ్యాడ్.